తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందే నీచమైన తీరు జగన్ డిఎన్ఏలోనే ఉందన్నారు చంద్రబాబు నాయుడు. వైసీపీ నేతలు జగన్ రెడ్డి బతుకే ఒక ఫేక్ బతుకు అంటూ ట్వీట్ చేశారు. తప్పుడు ప్రచారంతో అవాస్తవాలతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం, నీచమైన తీరు వారి డిఎన్ఏలోనే ఉందన్నారు. పెన్షన్లు పంచవద్దని టీడీపీ ఎక్కడా అభ్యంతరం చెప్పలేదన్న చంద్రబాబు, ఇంటింటికి పెన్షన్ ఇవ్వకూడదని ఎన్నికల సంఘం కూడా ఆదేశించలేదని తెలిపారు. పెన్షన్ల విషయంలో నేడు జరుగుతుంది అంతా పెద్ద రాజకీయ కుట్ర అని, తన రాజకీయ ప్రయోజనాల కోసం వృద్ధులు, వికలాంగులను కూడా ఇబ్బందులు పెట్టే పాలకులు మనకు అవసరం లేదన్నారు. ప్రజలారా, కుట్రలను ఛేదించండి, దుర్మార్గ రాజకీయాలను ఎండగట్టండి అన్నారు. అధికారంలోకి రాగానే పెన్షన్ 4,000కు పెంచి అనవసర ఆంక్షలు తొలగించి ఇంటి వద్ద పెన్షన్ ఇస్తామన్నారు చంద్రబాబు నాయుడు. అండ్ ఆ ట్వీట్ ను మీరు హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందే నీచమైన తీరు జగన్ డిఎన్ఏలోనే ఉందన్నారు చంద్రబాబు నాయుడు. వైసీపీ నేతలు జగన్ రెడ్డి బతుకే ఓ ఫేక్ బతుకు అంటూ ట్వీట్ చేశారు. తప్పుడు ప్రచారంతో అవాస్తవాలతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం, నీచమైన తీరు వారి డిఎన్ఏలోనే ఉందన్నారు. పెన్షన్లు పంచవద్దని టీడీపీ ఎక్కడా అభ్యంతరం చెప్పలేదన్నారు చంద్రబాబు నాయుడు. ఇంటింటికి పెన్షన్ ఇవ్వకూడదని ఎన్నికల సంఘం కూడా ఆదేశించలేదని తెలిపారు. పెన్షన్ల విషయంలో నేడు జరుగుతుందంతా పెద్ద రాజకీయ కుట్ర అని, తన రాజకీయ ప్రయోజనాల కోసం వృద్ధులు, వికలాంగులను కూడా ఇబ్బందులు పెట్టే పాలకులు మనకు అవసరం లేదన్నారు. ప్రజలారా, కుట్రలను ఛేదించండి, దుర్మార్గ రాజకీయాలను ఎండగట్టండి అన్నారు. అధికారంలోకి రాగానే పెన్షన్ 4,000కు పెంచి అనవసర ఆంక్షలు తొలగించి ఇంటి వద్దే పెన్షన్ ఇస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు.